హలో అండి. మనం ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఇట్స్ టైప్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మోర్ దెన్ 1 సిపియు ఉంటుందండి ఎగ్జిక్యూషన్ కోసం. అంటే ఇప్పుడు మల్టీ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఎలా అంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉంది. వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిపియు ఒకటే ఉంటుందని మనం డిస్కస్ చేసాం. మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మోర్ దెన్ 1 సిపియు ఉంటుంది. ప్యారలల్‌గా జాబ్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. మల్టీ ప్రోగ్రామింగ్‌కి, మల్టీ ప్రాసెసింగ్‌కి అదండి డిఫరెన్స్. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రెండిట్లోనూ ఉంటాయి. దాంట్లో వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే రీసోర్స్ యూటిలైజేషన్ కంప్లీట్‌గా జరగడం కోసం ఓన్లీ 1 సిపియుయే యూజ్ అవుతుంది. వన్ బై వన్ ఒక్కొక్క ప్రోగ్రామ్ తర్వాత ఒక్కో ప్రోగ్రాము ఎగ్జిక్యూట్ అవుతుంది. మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి మోర్ దాన్ 1 సిపియు ఉంటుందండి. దాంట్లో ప్యారలల్‌గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. ఎందుకంటే సిస్టమ్ అవుట్‌పుట్ బాగా జరగడం కోసం, ఎగ్జిక్యూషన్ స్పీడ్ బాగుండడం కోసం. అడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే సిస్టమ్ యొక్క అవుట్పుట్ ప్రాసెస్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అన్నది ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. యాజ్ ఇట్ హ్యాస్ సెవరల్ ప్రాసెసెస్, సో ఇఫ్ వన్ ప్రాసెసర్ ఫెయిల్స్ వీ కెన్ ప్రొసీడ్ టు అనదర్ ప్రాసెసెస్. మోర్ దెన్ 1 సిపియు ఉంటుంది కాబట్టి ఒక ప్రాసెసర్ ఫెయిల్ అయినా కూడా ఇంకో ప్రాసెసర్ ద్వారా ఎగ్జిక్యూషన్ అన్నది జరుగుతుంది. ఇదండి, మల్టిపుల్ సిపియూస్ ఉంటాయి. మెమరీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వన్ బై వన్ అన్నది అన్ని ప్రోగ్రామ్స్ అంటే ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇదండి మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్.